ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. 6 ఏళ్లవుతున్న 6 కిలోమీటర్ల పనులు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. ఉప్పల్ నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నిర్మాణ పనుల వల్ల రహదారి గుంతలమయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా R&B అధికారుల తీరుపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 6 ఏళ్లలో 6 కిలోమీటర్లపై వంతెన పూర్తి చేయలేదంటే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే పన్నుతోనేనని, వంతెన నిర్మాణంలో R&B అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి తమ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటని ప్రశ్నించారు. దీంతో ఈ నెల 8వ తేదీ నుంచి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభిస్తామని నేషనల్ హైవే RO తెలిపారు. సెప్టెంబర్ చివరికల్లా ఎలివేటెడ్ కారిడార్ టెండర్ పనులు పూర్తి చేయాలని, పనులు ప్రారంభించిన 2.5 ఏళ్లలోగా ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.